అటు కరీంనగర్ కావచ్చు, ఇటు పాలమూరు కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి అత్యధికంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అంటే జగద్గిరిగుట్ట ప్రజల యొక్క నిర్ణయం, ప్రజల యొక్క ఓటు మొత్తం తెలంగాణలో ఉండే 10 జిల్లాల ప్రజల యొక్క అభిప్రాయం కింద ఈ జగద్గిరిగుట్ట ఓటు అందించవచ్చు. అదేవిధంగా ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉన్నది. దేశంలోనే అత్యధికంగా 32 లక్షల ఓట్లున్న దేశంలో అతిపెద్ద నియోజకవర్గం, నెంబర్ 1 నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. అదేవిధంగా ఈ మొత్తం నియోజకవర్గంలో దేశంలో ఉండే 29 రాష్ట్రాల ప్రజలు, అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ప్రాంతంలో బిహారీలు, బెంగాలీలు, గుజరాతీలు, పంజాబీలు, కేరళ వాళ్ళు, మలయాళీలు, తమిళులు, కన్నడిగలు, ఆంధ్రప్రదేశ్ సోదరులు, తెలంగాణలో ఉండే 10 జిల్లాల ప్రజలు ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ఇది ఒక మినీ భారతదేశం. ఈ మినీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేవాడు, పార్లమెంటుకు పోయేవాడు ఎలాంటి వాడు ఉండాలనో ఇవాళ ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం. రేపు లోక్సభకి వెళ్ళేవాడు మన సమస్యలు తెలిసి ఉండాలి, మనకు పరిచయం ఉండాలి, మన ప్రాంతం యొక్క సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించగలిగేవాడై ఉండాలి. ఇవాళ మీరు వేసే ఓటు మీ ఊర్లలో మీ చుట్టాలు చూస్తారు. మా వాళ్ళు ఎవరిని గెలిపించదలుచుకుంటారు, మా వాళ్ళు ఎవరికి ఓటు వేసిండ్రు, ఒక సమర్థవంతమైన నాయకుడిని పార్లమెంటుకు పంపించిందా లేదా ఒక అసమర్థుని, మాట్లాడలేని, ప్రజా సమస్యలు తెలియని పార్లమెంటుకు పంపించిందా అని చెప్పి ఇవాళ ఆలోచన చేసే సందర్భం వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఇవాళ పోటీలు ఉన్నది ముగ్గురం. కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా జనసమితి మద్దతు, వీళ్ళే కాదు టీఆర్ఎస్ లో కూడా కేసీఆర్ నిర్ణయం నచ్చని నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పనులు, మొన్నటి ఎన్నికలలో టీఆర్ఎస్ కు ఓటేసిన వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ప్రధాన ప్రతిపక్షం బ్రతకాలి, ప్రజల గొంతు వినిపించాలని చెప్పి ఇవాళ ఆలోచించి